హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. సో కవితక్క వాళ్ళ చెల్లి వాయనం తీసుకోవడానికి రమ్మంది. అయితే కవితక్క వస్తుంది, నేను వెళ్తున్నాను అనమాట వాయనం తీసుకోవడానికి. ఇదనమాట ఈరోజు. హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు అయితే నేనైతే నా స్టైల్లో ఆలు టమాటా అయితే చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే అమ్మ బయటికి వెళ్ళింది, సో వచ్చేసరికి ఆకలి వేస్తుంది అనేసి చేస్తున్నాను. ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. సో ఇది కొంచెం మగ్గాలన్నమాట. సో పింక్ కలర్లో మారాయి చూసారా, ఇంకొంచెం మగ్గాలి. సో నేను మూత పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనమైతే ఆలు వేసేసుకుందాం. నీట్గా కలుపుకున్నాం. ఇప్పుడు సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు టొమాటోస్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేస్తాం. సో టొమాటోస్ అయితే వేసుకున్నాను అనమాట. కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత పసుపు అండ్ అలాగే కారం వేద్దాం. సో ఇప్పుడు దీంట్లోకి అయితే ఫస్ట్ పసుపు వేసుకుంటున్నాం. అండ్ అలాగే కారం. సో మిక్స్ చేసుకున్నాం. సో ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడకనిద్దాం. సో అయిపోయిందనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. కాకపోతే నేను కూర అటు పెట్టి అటెళ్ళొచ్చేలోపు చుట్టూ ఆనియన్స్ మాడిపోయాయి. సో సాడ్. ఇదనమాట ఈరోజు నేను చేసిన గందరగోళమైన కూర. సో ఇక్కడ ఈ కూర అయిపోయింది కదా, ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి టమాటాలు అండ్ అలాగే చింతపండు వేసాను అనమాట. సో ఇందులో సాల్ట్ వేసుకొని బాగా ఉడకనిద్దాం. కదా ఎంత కొంచెమో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ అయితే దీంట్లో ఉప్పు ఆల్రెడీ వేసాం కదా, కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు తర్వాతకి. ఇప్పుడైతే కారం అండ్ అలాగే కొంచెం పసుపు వేసేద్దాం. సో ఇది నా ఫేవరెట్ టమాటా పచ్చడి అనమాట. ఈ విధంగా అయితే చిన్న దాంట్లో చేస్తాను. అయిపోయింది. తాలింపు పొడి వేసాను అనమాట. ఇది ఈరోజు నా వంటలు. కవితక్క తీసుకెళ్ళింది అనమాట ఆంటీ వాళ్ళ ఇంటికి. పెద్దవాళ్ళు ఆంటీ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆంటీ కూడా వాయనం పెట్టేసింది. వాళ్ళ దగ్గర నేను అక్షింతలు వేయించుకున్నా. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. పెద్దవాళ్ళు దాదాపుగా వాళ్ళకి 75 years దాకా ఉండొచ్చు. సో చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ నుండి కవితక్క వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తను కూడా నాకు వాయనం పెట్టేసి శారీ అయితే పెట్టిందనమాట. సో ఇప్పుడు వచ్చేసాను నేను ఇక వాయనాలు 2 ఇళ్ళకి వెళ్ళి వాయనాలు తీసుకున్నాను అనమాట. అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. సో ఈ రోజు అయితే ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట. నేనైతే ఇలా అయితే రెడీ అయ్యాను అనమాట. ఆ శారీ ఎలా ఉందో చెప్పండి. యోధా నేనైతే వెళ్తున్నామండి. వారు షూటింగ్కి వెళ్ళారు, ఆనంద్ స్కూల్కి వెళ్ళింది. సో మేమిద్దరం అయితే వెళ్తున్నాము ఫంక్షన్కి. మాతో పాటు మా అన్నయ్య కూడా వస్తున్నారు అనమాట. ఇంకొక 5 నిమిషాల్లో బయలుదేరి వెళ్తాము. మేమైతే ఫంక్షన్కి వెళ్ళొచ్చామండి. రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. సో మమ్మల్ని చాలా బాగా చూస్తున్నారు. థ్యాంక్ యూ.
అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు నేనైతే నైట్ అయితే ఇడ్లీ పిండి రుబ్బి పెట్టానండి. ఆల్రెడీ ఈ డబ్బాలో సగానికే వచ్చింది. ఒక 1/4 కిలో మినపగుండ్లు, ఒక ముప్పావు కిలో ఇడ్లీ రవ్వ నానబెట్టాను. అలానే మినపగుండ్లు కూడా ఒక 1/4 కిలోనే మిక్సీలోనే రుబ్బానండి. ఈసారి గ్రైండర్ వాడలేదు, మిక్సీలోనే రుబ్బి ఈ డబ్బా సగానికి వచ్చింది. సో నైట్ నేను మూత పెట్టాను, పొంగదేమో అనుకున్నా కానీ ఇడ్లీ పిండి మొత్తం ఈ విధంగా అయితే ఉదయాన్నే లేచేసరికి ఈ విధంగా అయితే గిన్నె నిండా పొంగింది. డౌట్ వచ్చి గిన్నె పెట్టా అసలు పొంగిద్దో పొంగదో అన్నట్టుగా, కానీ మొత్తం పొంగి ఇలా మూత కూడా ఊడిపోయిందండి. ఆల్రెడీ మూత టైట్గా పెట్టేశాను, మూత కూడా ఊడి ఈ విధంగా అయితే పొంగింది పిండి. ఈరోజైతే మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి. మొన్న మండే నైట్ టైంలో పెట్టానండి. ఈ రోజుకి కరెక్ట్గా 1 వీక్ అవుతుంది. ఇది వచ్చేసేమో తమలపాకు చెట్టు, అటువైపు డబ్బాలో కూరగాయ గింజలు అయితే పెట్టాను. ఇదిగో ఈ పెరుగు డబ్బానంటే పెరుగు తోడైనప్పుడు కేజీ పెరుగు డబ్బా తెచ్చుకుంటే ఒక 3 రోజులు వచ్చేది, 3-4 రోజులు. అట్లనే ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు, అన్నను బర్త్డే అప్పుడు, వాళ్ళు ఇల్లు వచ్చినప్పుడు పెరుగు సరిపోదని పెరుగు బకెట్లు తెప్పించే వాళ్ళం, కిలో పెరుగు డబ్బా. అయితే ఇవి వేస్ట్ ఇలానే ఉన్నాయని చెప్పేసి కింద మట్టి తెచ్చేసుకొని నేను ఏం చేశాను అంటే ఇంటిలో టమాటా గింజలు, అలానే మెంతులు, ఈ మగ్గు కూడా పలిగిపోయిందని చెప్పేసి దీంట్లో మెంతులు అయితే వేసానండి, మట్టి ఉందని. టమాటా నారు, అలానే గోంగూర గింజలు, బీర గింజలు, ఇంకా కాకర గింజలు ఇవన్నీ పెట్టేసుకున్నాను. ఇక పుదీనా కూడా కొంచెం ఉంటే వేసానండి. ఇప్పుడే వస్తున్నాయండి కాకర గింజలు, బీర గింజలు, సొర గింజలు, గోంగూర, టమాటా, మెంతుకూర ఇవైతే ఈ గింజలు ఈ డబ్బాలలో వేసానండి. మంచిగా వచ్చాయి. ఇవి మా కింద ఉంటుంది అనమాట. చిన్న మొక్క తెచ్చేసుకున్నా, అంటే చిన్న కొమ్మ తెచ్చేసుకున్నా. తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిదని చెప్పేసి అది కూడా నాటుకుందండి. ఇప్పుడే వస్తుంది. ఇక మెంతు నారు అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి టమాటా నారు, ఇది వచ్చేసి గోంగూర వచ్చేసిందండి. ఇక్కడ మాకు ఇక్కడ వాష్ ఏరియాలో ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోగా ఇక్కడ ఒక విండో ఉంటుంది. సో ఈ విండో దగ్గర అయితే నేను ఇలా పెట్టేసుకున్నానండి. వీటి కింద చిన్న ప్లేట్లు కూడా పెట్టేసుకుంటే మనకి అక్కడ మట్టి అనేది కారకుండా ఉంటుంది. పార్కు కూడా చాలా బాగుంది కదా. ఇవన్నమాట నేను వేసినాయి. డాబా మీద కూడా ఒక డబ్బాలో మట్టి అంతా తీసేసి కూరగాయ గింజలు పెట్టానండి. అవి వచ్చాయో రాలేదో ఒకసారి పైకి కూడా వెళ్ళి చూసైతే రావాలి.